శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అవును, అతడు శోధన సహించే కొద్దీ దీవించబడుతూ ఉంటాడు. అయితే పరలోకపు నూనెతో ఒకని కళ్ళు అభిషేకించపడకపోతే శోధన సహించడం వల్ల కలిగే దీవెన, ధన్యత అతనికి కనబడదు. ఒక వ్యక్తి శ్రమలను ఓర్చుకోవాలే తప్ప దేవుని మీద తిరగబడకూడదు. తన యథార్థతను విడిచి తప్పుదారిలోనికి వెళ్లిపోకూడదు. అగ్ని వంటి శ్రమలు గుండా వెళ్లినప్పటికీ నకిలీ బంగారపు వస్తువులా కాలిపోకుండా నిజమైన బంగారంలా ఎవరు నిలిచి ఉంటారో వారు ధన్యులు. అగ్ని పరీక్ష పూర్తి అయిపోయిన తరువాత దేవునిచేత అంగీకరింపబడినట్లు గుర్తుగా జీవకిరీటం అనుగ్రహింపబడుతుంది. జీవకిరీటం అనుగ్రహింపబడటం అంటే ప్రభు అతన్ని చూచి అగ్ని పరీక్ష తరువాత అతన్ని త్రాసులో వేస్తే తూకానికి సరిపోయాడు కాబట్టి అతన్ని బ్రతకనివ్వండి అని దేవదూతలతో చెప్పటమన్నమాట. పరీక్షలో నిలిచిన వారికి జీవం బహుమానంగా అనుగ్రహింపబడుతుంది. అది కూడా ఏదో జీవించడం కాదు, పరిశుద్ధతతో, సంతోషంతో, యథార్థ జీవితంతో మన ఎడల దేవుని అనాదికాల సంకల్పాన్ని గుర్తెరిగి జీవిస్తాం. ఎవరైతే జీవితంలో అతి భయంకరమైన అగ్ని పరీక్షలను దాటుకుంటూ వారి విశ్వాసాన్ని, ప్రేమను కాపాడుకుని క్షేమంగా బయటపడ్డారో వారికి ఇప్పుడే ఉన్నతమైన ఆత్మీయ జీవితం, పరిశుద్ధాత్మలో ఆనందం అనే కిరీటాలు ఇవ్వబడతాయి. ఆయనను ప్రేమించేవారికి ప్రభువు జీవకిరీటాన్ని వాగ్దానం చేశాడు. ప్రభువుని ప్రేమించేవారు మాత్రమే శ్రమల సమయంలో చలించకుండా నిలబడి ఉండగలరు. మిగతా వారంతా మునిగిపోవటమో, అలిగి మూలను కూర్చోవటమో, లోకంలోకి తిరిగి జారుకోవటమో చేస్తారు. నా హృదయమా, నీ ప్రభువును ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నావా? లోతుగా ప్రేమిస్తున్నావా? సంపూర్ణంగా ప్రేమిస్తున్నావా? అలా అయితే నీ ప్రేమ అగ్ని పరీక్షకు గురిచేయబడుతుంది. నిజమైన ప్రేమను మహాజలములు ఆర్పలేవు, వరదలు దాన్ని ముంచివెయ్యలేవు. ప్రభువా, నీ ప్రేమతో నా ప్రేమను అంతవరకు కాపాడు.